హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే షో దట్ ద పాయింట్స్ 4, 2 అండ్ 3, -5 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఓకే, మరి ఈ రెండు పాయింట్స్ కాంజుగేట్ అని చేయాలి అంటే కండిషన్ ఏంటంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0. S12 కనుక్కుంటాం, ఆ వాల్యూ అంతా 0 అవ్వాలి. సో అలా అవుతే దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు గివెన్ సర్కిల్. ఓకే, మరి S12 అంటే ఏంటంటే చూడండి, x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ప్లస్ g into x1 plus x2 plus f into y1 plus y2 plus c is equal to 0. సో అంటే మనం ఈ వాల్యూ కనుక్కుంటాం, ఈ వాల్యూ అంతా 0 అయిపోవాలి. సో మన దగ్గర x1 y1 x2 y2 ఉన్నాయి. సో గివెన్ పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకుంటాము. అదేవిధంగా GFCలు కనుక్కుంటాం బై యూజింగ్ సర్కిల్ని ఉపయోగించుకొని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే GFCలు వస్తాయి. ఓకే, ఎస్. మళ్ళీ ఇక్కడ x1 x2ని యాడ్ చేయాలి, y1 y2ని యాడ్ చేసి మొత్తం ఆ వాల్యూ అంతా 0 అయిపోతుంది. సో దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అని చెప్పచ్చు. ఓకే, పాయింట్ ఏంటంటే సో తెలంగాణ స్టేట్లో అలానే ఏపీ స్టేట్కి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో మ్యాథ్స్ 2Bని ఎలా పాస్ అవ్వాలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హౌ టు పాస్ మ్యాథ్స్ 2B వీడియో అని. ఓకే, కాబట్టి చూడండి, మరి ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో గివెన్ పాయింట్స్, లెట్ ద గివెన్ పాయింట్స్ ఒకదాన్నేమో a ఆఫ్ x1, y1 అనుకుంటాను. సో ఈజ్ ఈక్వల్ టు 4, 2. రెండవది b ఆఫ్ x2 y2 అండ్ b ఆఫ్ x2, y2. సో ఈజ్ ఈక్వల్ టు 3, -5. ఓకే, సో అయితే ఇప్పుడు మనం సర్కిల్ ఇచ్చాడు కదా, ఆ సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసి GFC వాల్యూస్ని కనుక్కుంటాం. ఓకే, సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ x² plus y² minus 3x minus 5y plus 1 is equal to 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0 we get. ఇక్కడ x కోఎఫిషియంట్ మన ఫార్ములాలో 2g, మన గివెన్ సర్కిల్లో x కోఎఫిషియంట్ -3, రెండింటిని ఈక్వేట్ చేయాలి. సో 2g ఈజ్ ఈక్వల్ టు -3, ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు -3/2, ఎందుకంటే 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. అదేవిధంగా 2f ఈజ్ ఈక్వల్ టు, సో y కోఎఫిషియంట్ 2f ఇక్కడ -5, సో f ఈజ్ ఈక్వల్ టు -5/2. సో అదేవిధంగా కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా S12 వాల్యూని కనుక్కుంటాం. సో నౌ S12 ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా రాస్తున్నాను, x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. ఓకే, ఎస్, S12 ఈజ్ ఈక్వల్ x1 ఇంటూ x2, x1 అంటే 4, x2 అంటే 3, 4 ఇంటూ 3
ప్లస్ y1 ఇంటూ y2. y1 అంటే 2, y2 అంటే -5. సో 2 ఇంటూ -4. నెక్స్ట్ ప్లస్ జీ అంటే ఇదే కదా -3 బయట ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 3/2 ఇంటూ x1 ప్లస్ x2 అంటే 4 ప్లస్ 3 ప్లస్ ఎఫ్ అంటే మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 5/2 y1 ప్లస్ y2. y1 అంటే 2, y2 అంటే 5. సో ఆల్రెడీ +5 కానీ అక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ప్లస్ సి అంటే ఇది 1. సో S12 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 12. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ 2 10 అవుతుంది. -3/2 ఇంటూ 4 ప్లస్ 3 7 -5/2. 2 -5 అంటే -3. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. -5 ప్లస్ 2 ఒకటి -3 ప్లస్ 1. సో S12 ఈజ్ ఈక్వల్ టు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో 12 మైనస్ 10 మైనస్ 3 ఇంటూ 7 21/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 3 15/2 ప్లస్ 1. సో ఈ రెండింటికి ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేద్దాం. -21 ప్లస్ 15 అంటే -6. ఓకేనా, -6/2. 2 ones 2 3 టైమ్స్ అంటే -3 దీని వాల్యూ. S12 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 10 -3 ప్లస్ 1. ఇప్పుడు మీరు యాడ్ చేయండి. 12 ప్లస్ 1 13, -10 -3 13. సో 0 అయిపోయింది. 13 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాస్ట్లో ఒక లైన్ రాస్తాం. సో దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ conjugate with respect to circle. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ వీడియోని చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ని రాస్తాం. లెట్ ద గివెన్ పాయింట్స్ a of x1, y1 is equal to -6, 1. అదేవిధంగా రెండవది అండ్ b of x2, y2 is equal to 2, 3. ఓకే, ఇంకా మనకి సర్కిల్ ఇచ్చేసాడు కాబట్టి జిఎఫ్సిలు కనుక్కోవాలి. జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం. సో గివెన్ ఈక్వేషన్ of the circle is ఏంటి? x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. వీ గెట్ gfc. ఓకే, సో కంపేరింగ్ the above equation with x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0 we get. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ 2g, మన సర్కిల్లో x కోఎఫిషియంట్ -2, రెండింటిని ఈక్వేట్ చేసేస్తాం. 2g ఈజ్ ఈక్వల్ టు -2, g ఈజ్ ఈక్వల్ టు -1. y కోఎఫిషియంట్ 2f, మన గివెన్ సర్కిల్లో 2 అనమాట. 2f ఈజ్ ఈక్వల్ టు 2. సో f ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా కాన్స్టెంట్ ఏంటంటే 1 అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనము డైరెక్ట్గా S12 వాల్యూ కనుక్కుంటాం. 0 రావాలి. ఓకే, ఇప్పుడు మనం S12 వాల్యూని కనుక్కుందాం. అదంతా 0 అవ్వాలి. ఓకే, నౌ
S12 ఈజ్ ఈక్వల్ టు S12 అంటే నొటేషన్ ఏంటి, x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. S12 ఈజ్ ఈక్వల్ x1 ఇంటూ x2 అంటే -6 ఇంటూ అక్కడ చూడండి 2 -6 2 ప్లస్ y1 ఇంటూ y2 అంటే 1 ఇంటూ 3 1 ఇంటూ 3 ప్లస్ g ఇక్కడ -1 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 1 ఇంటూ x1 ప్లస్ x2 అంటే -6 ప్లస్ 2 ప్లస్ f అంటే ఎంత 1 అనమాట. y1 ప్లస్ y2 అంటే 1 ప్లస్ 3 1 ప్లస్ 3 ఓకే ప్లస్ c అంటే ఎంత 1 అనమాట. ఓకే సో S12 ఈజ్ ఈక్వల్ టు సో -6 2 12 ప్లస్ 3 అదేవిధంగా -1 ఇంటూ -6 ప్లస్ 2 అంటే -4 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 4 ప్లస్ S12 ఈజ్ ఈక్వల్ టు ఇంకా -2 ప్లస్ 3 ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అయిపోతుంది, అదేవిధంగా ప్లస్ 4 ప్లస్ 1 సో అన్నిటిని యాడ్ చేస్తే సో 8 ఒక 3 11 ప్లస్ 1 12 -12 ప్లస్ 12 అయింది. S12 ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 0. సో S12 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే therefore the given points are conjugate అని చెప్పచ్చు. ఓకే therefore the given points are conjugate with respect to circle. ఓకే అంటే గివెన్ సర్కిల్. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద పోల్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఇలా ఇచ్చినప్పుడు పోల్ని కనుక్కోవడానికి ఫార్ములా మనమే కనుక్కోవాలి అంటున్నాడు. ఓకే ఎస్ మరి ఏం లేదు. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మరి పోల్ని మనం x1 లెట్ p ఆఫ్ x1 కామా y1 బి ద పోల్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. సరే ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కనుక్కోవాలి. ఆ రెండు ఒకే లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని దాని నుంచి పోల్ని కనుక్కుంటాం. సో ఒక సర్కిల్ ఇచ్చేసాడు, ఒక సర్కిల్ పాయింట్ తెలిసినప్పుడు పోలార్ లైన్ని కనుక్కోవడానికి ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు 0 ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. సో నొటేషన్ ఏంటంటే x1 ప్లస్ y1 ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది అంటే -r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాను. ఇవి రెండు ఒకే లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. రెండు లైన్స్ సేమ్ రిప్రజెంట్స్ అంటే దాని మీనింగ్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేయాలి, వై కోఎఫిషియంట్ కాన్స్టెంట్స్ని ఈక్వేట్ చేయాలి. యాక్చువల్గా a1/a2 b1/b2 c1/c2 ఇలా అంటుంటాం కదా, రెండు లైన్స్ సేమ్ లైన్స్ రిప్రజెంట్ చేసినప్పుడు. ఓకే ఈ ఫార్ములాని ఉపయోగించాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ x1 అది a1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి a. ఓకే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ ఇక్కడ ఏంటి y1, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏంటి b ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఇక్కడ ఏంటి -r², అక్కడ ఏంటి c. ఇప్పుడు x1 y1 కనుక్కోవాలి. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే y1 వస్తుంది, y1 x1. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి. సో -ar²/c y1 ఈజ్ ఈక్వల్ టు br²/c. ఓకే స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాస్తున్నాను. Given equation of the circle x² plus y² is equal to r².
నెక్స్ట్ ఇప్పుడు పోల్ని మనం x1 y1 అనుకుంటాం. లెట్ p ఆఫ్ x1 y1 be the pole of the line ax plus by plus c is equal to 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా ఈ లైన్కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక పాయింట్ తెలిసినప్పుడు, సర్కిల్ తెలిసినప్పుడు పోలార్ లైన్కి ఫార్ములా s1 is equal to 0. సో therefore the equation of polar of p with respect to circle is ఏంటంటే s1 is equal to 0, x1 plus y1 నొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక మైనస్ ఆర్ స్క్వేర్ is equal to 0. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లైనే, ఇది లైనే. సో సేమ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సిన్స్ ఈక్వేషన్ 1 and 2 represents the same lines. Same line. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? x1. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అన్నమాట. ఆ రెండింటిని డివైడ్ చేయాలి. ఓకే, సో కాబట్టి x1 by a is equal to, మళ్ళీ ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటి? y1. ఇక్కడ y కోఎఫిషియంట్ b. కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏంటి? సి అన్నమాట. ఓకేనా, కాబట్టి మనం x1 y1 కావాలి, అందుకోసం x కోఎఫిషియంట్ x1, y కోఎఫిషియంట్ y1. ఓకే, ఇప్పుడు x1 y1 కనుక్కోవాలి అంటే ప్రతి ఒక్క టర్మ్ని, అంటే ఈ కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వేట్ చేయండి. x1 by a is equal to మైనస్ ఆర్ స్క్వేర్ బై సి. అదేవిధంగా y1 by b is equal to మైనస్ ఆర్ స్క్వేర్ బై సి. క్రాస్ మల్టిప్లై చేయండి, మనకి x1 కావాలి. మైనస్ 1 by a రైట్ సైడ్కి వెళ్ళి ఇంటూ ఏ అవుతుంది, డివిజన్లో ఉండేది మల్టిప్లైర్ అవుతుంది. మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి. అదేవిధంగా y1 is equal to మైనస్ br స్క్వేర్ బై సి. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ పోల్ ఏంటి? p ఆఫ్ x1 y1 is equal to మైనస్ ఏఆర్ స్క్వేర్ బై సి మైనస్ బిఆర్ స్క్వేర్ బై సి. ఓకే, సో ఇలా చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.